రైట్ ఇక అప్డేట్స్ చూస్తే చంద్రబాబు అసమర్థ పాలన కారణంగా అమరావతి అన్నదాత కుప్పకూలిపోయారు. కళ్ల ముందే అన్యాయం జరుగుతుంటే తట్టుకోలేక రైతు రామారావు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అందరికీ అన్నం పెట్టే రైతు పాలకుల పాపాలకు బలయ్యారు. ఈయన పేరు రామారావు. చంద్రబాబుతో పాటు కూటమి పార్టీల నేతల మాటలు విని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన వేలాది మంది రైతుల్లో ఈయన కూడా ఉన్నారు. కూటమి పాలన ఏర్పడి 18 నెలలవుతున్నా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని కుమిలిపోతున్న అన్నదాతల్లో రామారావు ఒకరు. ఈ నేపథ్యంలో అమరావతి రాజధాని ప్రాంత పరిధిలోని మందడంలో గ్రామసభ నిర్వహించింది ప్రభుత్వం. ఎమ్మెల్యేతో పాటు మంత్రి నారాయణ కూడా హాజరైన గ్రామసభలో తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకున్నారు పలువురు రైతులు. ఈ సందర్భంగా మాట్లాడిన రైతు రామారావు తాను ఎదుర్కొంటున్న సమస్యను వివరించారు. తీసుకోండి, మాకు ఎక్కడ ఇస్తారంటే శ్రీరాశి పొలాలు ఇచ్చాం. సింగపూరాలకు ఇచ్చిన దాంట్లో 2 ఎకరాలకు తీసుకొచ్చి వాగులో కొట్టాడు నారాయణ గారు లాడర్ అని. ఎవరు చెప్పుకోవాలి, ఇంతరోజు నీళ్లు పట్టినాయి. మరి ఆయన కొట్టమంటేనే వాళ్ళు కొట్టింది, ఇంతరోజు నీళ్లు పట్టినాయి. ఈ ఇళ్ళు ఇచ్చి మేము బొచ్చలు పట్టుకొని బజార్లో అడుక్కున్నాం కదా. అది సింగపూర్ ఆ శ్రీరాశి రోడ్డు అవతల ఉంది. మొత్తానికి ఒకసారి, ఎందుకంటే ఎవరి వాళ్ళకి ఇచ్చానుకో హైదరాబాద్ అధికారులు అన్యాయం చేస్తే ఆ విషయాన్ని ప్రజాప్రతినిధికి చెప్పి సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. తన విషయంలో ఏకంగా మంత్రి నారాయణే అన్యాయం చేశాడని రైతు రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. స్వయంగా మంత్రి చెప్పడంతోనే తమకు వాగులో ప్లాట్లిచ్చారని అన్నారు. ఇప్పుడు అక్కడ 4 అడుగుల మేర నీళ్లు వస్తున్నాయని, అక్కడెలా నివసిస్తామంటూ ఆవేదన వ్యక్తం చేశారు రైతు రామారావు. ఎంతో విలువైన బంగారం లాంటి భూములను రాజధానికి ఇచ్చిన తాము ఇప్పుడు సర్వం కోల్పోయామని ఆవేదన చెందిన రామారావు ఎంతో కాలంగా పడుతున్న బాధను తట్టుకోలేకపోయారు. రోడ్డున పడి అడుక్కు తినాల్సిన దుస్థితి తమలాంటి రైతులకు వచ్చిందని కుమిలిపోయారు. తమందరికీ సీడ్ యాక్సిస్ రోడ్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో మంత్రి నారాయణకు ఏం సంబంధం లేదు అన్నట్లు ఎమ్మెల్యే శ్రవణ్ చెప్పడానికి ప్రయత్నించారు. ఎమ్మెల్యే వివరణలో న్యాయం లేకపోవడంతో మంత్రి చెబితేనే తమకు వాగులో స్థలాలు ఇచ్చారని మరోసారి స్పష్టం చేశారు రైతు రామారావు. ఆవేదనతో మాట్లాడిన తర్వాత కుర్చీలో కూర్చోబోతూ కుప్పకూలిపోయారు రైతు రామారావు. ఆయన ప్రాణాలను కాపాడడానికి తోటి రైతులు తీవ్రంగా శ్రమించారు. ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా అమరావతి అన్నదాత రామారావు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మందడంలో తీవ్ర విషాదం నెలకొంది. రాజధానికి భూమి ఇస్తే తమ జీవితాలు నిలబడతాయని నమ్మిన రైతులను చంద్రబాబు సర్కార్ నిలువునా మోసం చేస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతి కోసం ఇప్పటికే 53,000కు పైగా ఎకరాలున్నప్పటికీ మరోమారు భూసేకరణ అంటూ సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ తదితరులు తీసుకుంటున్న నిర్ణయాల పట్ల అమరావతి రైతులు రగిలిపోతున్నారనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. ఈ విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా కూటమి ప్రభుత్వంలో మార్పు రావడం లేదు. గ్రామ సభలు పెడుతూ రైతు సమస్యలను పెంచి పోషిస్తున్నారు తప్ప పరిష్కరించడం లేదు. దాంతో రామారావు లాంటి రైతుల జీవితాల్లో చీకట్లు అలుముకుంటున్నాయని రాజకీయ, సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.